ఈరోజు జరిగిన ఆర్ఆర్ వర్సెస్ డీసీ ఐపీఎల్ మ్యాచ్ కథాకమీషణం ఇగో ఇట్లుంటుంది. మన తెలంగాణ యాసలో పక్కా లోకల్ స్టైల్లో అసలు ఈవేళ మ్యాచ్ జైపూర్లా గట్టిగానే నడిపించింది. ఫస్ట్ టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ తీసుకున్నారు. ఆర్ఆర్ బ్యాటింగ్ కదా. స్టార్టింగ్లోనే జైస్వాల్, వైభవ్ గాళ్ళు తొందరగానే అవుట్ అయిపోయి షాక్ ఇచ్చిండ్రు. కానీ మరి రియాన్ పరాగ్ ఉన్నాడు గదా, గ్రీజులోకి వచ్చి దంచుడు మొదలుపెట్టిండు. ఆగమాగం చేయకుండా 50 బాల్స్లా 90 రన్స్ కొట్టిండు. పాపం 10 రన్స్ల సెంచరీ మిస్ అయింది. ఇక చివర్లో డొనోవన్ ఫెరీరా అయితే ఊరా మాస్ బ్యాటింగ్ చేసిండు. జస్ట్ 14 బాల్స్ 47 రన్స్ కొట్టి స్కోర్ను 225కి తీసుకుపోయిండు. ఢిల్లీ బౌలర్లలో స్టార్క్ 3 వికెట్లు తీసి కొంచెం అడ్డుపడ్డాడు. ఢిల్లీ చేంజింగ్ సీన్. 226 రన్స్ టార్గెట్ అంటే మామూలు విషయం కాదు. కానీ ఢిల్లీ క్యాపిటల్స్ డీసీ వాళ్ళు తగ్గేదేలే అన్నట్టు ఆడిండ్రు. ఓపెనర్ నిస్సాక్క 62 రన్స్తో గట్టి పునాది వేస్తే కెప్టెన్ కేఎల్ రాహుల్ అసలైన ఆట చూపించిండు. 40 బాల్స్లా 75 రన్స్ కొట్టి మ్యాచ్ను మలుపు తిప్పిండు. చివర్లో రాణా, ఆశుతోష్ గాళ్ళు వచ్చి ఫినిషింగ్ టచ్ ఇచ్చిండ్రు. చివరికి ఏమైందంటే ఇంకో 5 బాల్స్ మిగిలి ఉండగానే ఢిల్లీ క్యాపిటల్స్ 7 వికెట్ల తేడాతో గెలిచింది. ఇది ఐపీఎల్ చరిత్రలోనే ఢిల్లీ వాళ్ళకి బిగ్గెస్ట్ చేంజ్ అంట. పాపం రాజస్థాన్ వాళ్ళు సొంత గ్రౌండ్లోనే ఓడిపోయిండ్రు. మొత్తానికి ఢిల్లీ మొన్నటి దాకా ఓడిపోయి ఈరోజు గెలిచేసరికి వాళ్ళ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.